ఫ్రెండ్స్, వెల్కమ్ టు శర్వాణి ఆహార డిలేట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి హోటల్ స్టైల్ శనగలతో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇది మనకి పూరీలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, దోశలోకి కానీ చాలా బాగుంటుందండి. ముందుగా మనం ఇక్కడ శనగలు తీసుకుంటున్నామండి. శనగలు వచ్చేసరికి మనం ఒక 7 నుంచి 8 గంటల ముందు నానబెట్టేసుకుంటే సరిపోయింది. అది నానబెట్టేసుకొని వాష్ చేసేసుకొని కుక్కర్లో కొంచెం వాటర్ పోసేసుకొని శనగలు వేసేసుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ తెప్పించుకుంటే రెడీ అయిపోతాయి శనగలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, మిరియాలు ఒక 10 నుంచి 15 వరకు తీసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పెట్టుకొని మిక్సీ జార్లో వచ్చేసరికి ఒక మిర్చి వేసేసుకొని కట్ చేసుకొని, ఇక్కడ మనం 2 పెద్ద ఉల్లిపాయలు పీసెస్ గా కట్ చేసేసుకొని వేసేసుకోండి. దాంట్లో వచ్చేసరికి మనం ఒక దాల్చిన చెక్క సరిపోయిందండి, దాల్చిన చెక్క వేసేసుకోండి. తర్వాత వచ్చేసరికి 4 లవంగాలు వేసేసుకోండి, 2 యాలకులు వేసుకోండి. యాలక్కాయ వేసేసుకున్నాక ఇక్కడ మనం 10 నుంచి 15 వరకు మిరియాలు వేసుకుంటున్నాం. మిరియాలు వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటే మీకు మెత్తగా పేస్ట్ వచ్చిందండి. వాటర్ పోసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ వేసేసుకోండి. చూడండి మెత్తగా వచ్చేసింది. పేస్ట్ వేసేసుకున్నాక పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకున్నాక ఇందాక మనం ఉడకపెట్టుకున్నాం కదా శనగల్ని, అది మనం కచ్చా పచ్చగా మిక్సీ అయినా వేసుకోవచ్చు, మనకు పప్పు గుర్తుంటది కదా దాంతో అయినా మనం కచ్చా పచ్చగా చేసుకోవచ్చు. మీకు అది అవసరం లేదు అంటే డైరెక్ట్ గా మామూలుగా శనగలు వేసేసుకోండి, కచ్చా పచ్చగా చేసుకోకుండా. సో తర్వాత వచ్చేసరికి మనం బాండి పెట్టుకొని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ మనం ఆయిల్ వేస్తేనే టేస్ట్ వచ్చిందండి. వద్దు అనుకునే వాళ్ళు ఆయిల్ తగ్గించుకోండి. సో వేసేసుకున్నాక మనం కొంచెం సోంపు వేసుకోండి, ఒక బిర్యానీ ఆకు, కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒక 2 నిమిషాలు వేగించేసుకోండి. వేగించుకున్నాక ఇక్కడ ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేగించుకోండి. ఒక 5 నిమిషాలు బాగా మనకి ఆయిల్ వచ్చే వరకు వేగించుకోండి. మనం అక్కడ మాడకూడదండి, మళ్ళీ మాడితే మనకి ఆ కర్రీ టేస్ట్ మారిపోయింది. తర్వాత మనం అదే మిక్సీ జార్ లో ఇక్కడ మనం 2 టమాటాలు తీసుకుంటున్నామండి. 2 టమాటాలు కట్ చేసేసుకొని బాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసరికి మనకి హోమ్ మేడ్, అది మనం ఇంట్లో అయినా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయ పేస్ట్ వచ్చి దాంట్లో ఒక మిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం ఉంటది కాబట్టి మనకి ఇక్కడ లైట్ గా కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకోండి. వేసుకొని ఇక్కడ తగినంత ఉప్పు వేసుకోండి. కొంచెం వేసేసుకొని బాగా కలిపెట్టేసుకోండి. మీకు ఇక్కడ ఏమైనా అడుగు అంటుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఇది డిఫరెంట్ స్టైల్ ఉంటదండి. అందరూ శనగలు డైరెక్ట్ గా వేస్తారు, ఇక్కడ మనం కచ్చా పచ్చాగా వేస్తున్నాము. సో చిన్నపిల్లలు చాలా మంది ఇష్టపడరు, శనగలు అంటే ప్లెయిన్ గా ఉంటాయి ఏంటివని అంటారు. సో వాళ్ళకి తెలియకుండా డిఫరెంట్ కచ్చా పచ్చాగా చేసేసి మనం ఇలా ప్రిపేర్ చేయొచ్చు డిఫరెంట్ స్టైల్ గా. చేసుకున్నాక ఇందాక మనం ప్యూరీ చేసుకున్నాం కదా, టమాటో ప్యూరీ మిక్సీ వేసేసుకున్నాం కదా అది వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇక్కడ మనం వచ్చేసరికి హాఫ్ కర్రీ కంప్లీట్ అయినాక మనం గీ వేసుకుంటున్నాం 2 టేబుల్ స్పూన్. ఇక్కడ మనకు టేస్ట్ తెలిసిద్దండి, గీ వేసుకుంటే చాలా బాగుంటది. వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ మనం బటర్ వేసుకుంటున్నాం. బటర్ అనేసరికి ఏం లేదండి, మీగడ ఉంటది కదా మీగడ వేసేసుకోండి. ఇందాక ఒక మిర్చి తీసేసుకున్నాం కదా ఆల్రెడీ, ఇక్కడ ఒక మిర్చి తీసేసుకోండి. ఒక మిర్చి కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇక్కడ వేసుకొని ఒక 2 నుంచి 5 నిమిషాలు బాగా వేగించుకోండి. కలిపెట్టేసుకొని మీకు ఆయిల్ వచ్చే వరకు బాగా కలిపెట్టేసుకోండి. ఇది డిఫరెంట్ గా మనం దోశలో కుర్మా టేస్ట్ చేశారు కానీ ఇలా కర్రీ మసాలా పెట్టుకొని తినలేదు ఎవరు. సో ఇలా డిఫరెంట్ గా మీరు కూడా ట్రై చేసి చూడండి. కర్రీ పెట్టేసుకొని దోశ మధ్యలో చాలా బాగుంటది. చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చింది. బాగా వచ్చినాక ఇందాక మనం కచ్చా పచ్చాగా శనగల్ని చేసుకున్నాం కదా అది వేసేసుకోండి. మీకు ఇక్కడ గట్టిగా ఉంటే కర్రీ కొంచెం వాటర్ పోసేసుకొని కలిపెట్టేసుకోండి. ఇది చాలా హెల్దీ అండి, టేస్టీ అండి, ఈజీ ప్రాసెస్ అండి. ఒక 2 నిమిషాలు బాగా కలిపెట్టేసుకోండి.
మనకి హోటల్ స్టైల్లోనే ఉంటుందండి, డిఫరెంట్ గా. మనకి ఇంకా బయట తెచ్చుకోవసరం లేదు, మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తర్వాత మీ దగ్గర కసూరి మేతి ఉంటే కొంచెం వేసేసుకోండి. పైన గార్నిష్ కి కొత్తిమీర వేసేసుకుంటే మన శనగల కర్రీ రెడీ అండి. ఇది చపాతీలోకి, దోశల్లో గాని పూరీలోకి చాలా బాగుంటది. చపాతీలో నంచుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది. ఉల్లిపాయ పెట్టుకొని పక్కన సూపర్ ఉంటదండి. మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.